సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 6 వరుసలుగా విజయవాడ మచిలీపట్నం హైవే. యూజీసీ చైర్మన్ గా వినీత్ జోషికి అదనపు బాధ్యతలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 70%, సెకండ్ ఇయర్ 83% ఉత్తీర్ణత. బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు. న్యూయార్క్ హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్. ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు పెట్టుకునే వారికి బంపర్ ఆఫర్. నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో కోల్కతా మెరుపు విజయం. ఈరోజు వార్తలను చూద్దాం. 6 వరుసలుగా విజయవాడ మచిలీపట్నం హైవే. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి 65ని 6 వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కార్యాచరణ ప్రారంభించింది. జాతీయ రహదారులను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకు విస్తరిస్తారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుండి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో అమరావతి ఔటర్ రింగ్ రోడ్, కంకిపాడు ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం సమీపంలో క్రాస్ అవుతుంది. అక్కడి నుండి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న 4 వరుసల మార్గాన్ని 6 వరుసల మార్గంగా విస్తరించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% విద్యార్థుల ఉత్తీర్ణత. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% విద్యార్థులు పాస్ అయినట్లు తెలియజేశారు. 2014 నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలియజేశారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా సెకండ్ ఇయర్లో 69% మంది ఉత్తీర్ణత సాధించడం 10 ఏళ్లలో ఇదే తొలిసారి. ఫస్ట్ ఇయర్లోనూ 47% మంది విద్యార్థులు పాస్ అయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని పేర్కొన్నారు. కాగా ఈ సంవత్సరం పాస్ పర్సెంటేజ్ 2014 నుంచి చూస్తే ఈ సంవత్సరమే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అదరగొట్టింది. ఫస్ట్ ఇయర్లో 85%, సెకండ్ ఇయర్లో 93% ఉత్తీర్ణతతో టాప్ ప్లేస్లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మన్యం జిల్లా టాప్ ప్లేస్ దక్కించుకోగా గుంటూరు, అన్నమయ్య 2-3 స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ ఇయర్లో మొత్తం 4,87,295 మంది పరీక్ష రాయగా 3,42,979 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 4,22,030 మందికి గాను 3,51,521 మంది పాస్ అయ్యారు. మే 12 నుండి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. యూజీసీ చైర్మన్గా వినీత్ జోషికి అదనపు బాధ్యతలు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషికి యూజీసీ చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ఈ నెల 7న పదవీ విరమణ చేయడంతో ఈ తాత్కాలిక ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి చైర్మన్ నియామకం జరిగే వరకు వినీత్ జోషి యూజీసీకి బాధ్యతలను అదనంగా స్వీకరిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ముఖ్యమైన సంస్కరణలు తీసుకురావడంలో మామిడాల జగదీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ విధానం ప్రారంభమైంది. బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు. జ్యోతిరావు పూలే ఆశయాలే స్ఫూర్తిగా కూటమి సర్కారు సుపరిపాలన సాగిస్తోంది. తేదేపాకు వెన్నెముకలా నిలిచిన బీసీల రక్షణకు, అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని, బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు ఆర్థిక దన్ను అందించేందుకు రూపొందించిన P4 కార్యక్రమం ఆర్థిక అసమానతలు రూపుమాపే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా ఆగిరిపల్లిలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ P4 ద్వారా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. సంక్షేమ వసతి గృహాలకు 400 కోట్లు ఇచ్చాం. సివిల్స్ గ్రూప్ పరీక్షలు రాసే విద్యార్థులకు శిక్షణా శిబిరాలు, బీసీ స్టడీ సర్కిళ్లు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ఒక బ్యాచ్లో 500 మందికి ఉచితంగా సివిల్ శిక్షణకు కేంద్రాన్ని పెడుతున్నాం. డిఎస్సి అభ్యర్థులకు సైతం ఉచిత శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆదరణ పథకం కింద ఏటా 1,000 కోట్లు ఖర్చు చేస్తాం.
అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోతుంది. అందుకే సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు పెడతామని ఆయన వివరించారు. న్యూయార్క్ హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించి ఆనందించాలనుకున్న ఆ కుటుంబానికి అదే అంతిమయాత్రంగా మారింది. వారు ప్రయాణిస్తున్న బెల్ 208 హెలికాప్టర్ గాల్లోకి లేచిన కొన్ని నిమిషాల్లోనే న్యూయార్క్లోని హడ్సన్ నదిలో కూలిపోయింది. స్పెయిన్ దేశానికి చెందిన అగస్టిన్ ఎస్కోటార్, ఆయన భార్య, 3 పిల్లలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. హెలికాప్టర్ పైలట్తో సహా మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అగస్టిన్ జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ సంస్థ సీమెన్స్లో 27 సంవత్సరాలకు పైగా పనిచేశారు. స్పెయిన్లో సీమెన్స్ ప్రెసిడెంట్, సీఈఓగా 2 ఏళ్ల పాటు వ్యవహరించారు. ఇటీవల సీమెన్స్కు చెందిన రైలు మౌలిక సదుపాయాల సంస్థ సీమెన్స్ మొబిలిటీకి గ్లోబల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు పెట్టుకునే వారికి బంపర్ ఆఫర్. సామాన్యుల ఇళ్లపైన సౌర విద్యుత్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటే ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు విరజిమ్మడం కష్టమేమీ కాదు. పైగా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు అందించి లాభాలు ఆర్జించవచ్చు. నెల నెల కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 2027 మార్చి నాటికి సుమారు 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సుమారు 4000 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి రానుందని అంచనా. ఈ పథకం కింద గరిష్టంగా 3 కిలోవాట్ల ప్రాజెక్టుల వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకునే వీలు ఉంది. జాతీయ పోర్టల్లోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వివరాలను కేంద్రం అందుబాటులో ఉంచింది. దీనికి అదనంగా కొన్ని నిబంధనలతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా వర్తింపచేస్తారు. నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో కోల్కతా మెరుపు విజయం. ఐపీఎల్ 18లో చెన్నైకి మరో పరాభవం. ఒకప్పుడు చెపాక్ స్టేడియంలో తిరుగులేని విజయాలు సాధించిన ఆ జట్టు అక్కడ హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై కోల్కతా చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. శివం దూబే 31 నాటౌట్ టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునీల్ నరైన్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడి చేశారు. నరైన్ 18 బంతుల్లో 44 పరుగులతో బ్యాట్తోనూ చెలరేగడంతో కోల్కతా కేవలం 10.1 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డికాక్ 16 బంతుల్లో 23, రహానే 20 నాటౌట్లతో సిఎస్కే బౌలర్లపై నరైన్ విరుచుకుపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఈ మ్యాచ్ నుంచి ధోని చెన్నై పగ్గాలు చేపట్టాడు. అయితే చెన్నై ఇన్నింగ్స్ అంతా తడబాటుతోనే సాగింది. అలవాటైన పిచ్లోనే ఆడుతున్నా కూడా ప్రత్యర్థి బౌలర్లను సిఎస్కే బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. సైకిల్ తొక్కితే మానసిక శారీరక ఆరోగ్యం. సైక్లింగ్ అనేది శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ను అందించే ఒక ఏరోబిక్ వ్యాయామం. సైకిల్ పెడల్స్ తొక్కడం వల్ల కాళ్ళు, తొడల కండరాలు బలోపేతం అవుతాయి. హ్యాండిల్స్ను బ్యాలెన్స్ చేయడం వల్ల చేతి కండరాలకు బలం చేకూరుతుంది. దీంతో చక్కని వ్యాయామంతో పాటు సమన్వయము సాధ్యపడుతుంది. ఓర్పును పెంచుతుంది. సైక్లింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆరుబయట కొంతసేపు సైకిల్ తొక్కడం వల్ల ఒంటికి డి విటమిన్ దొక్కుతుంది. సైకిల్ తొక్కుతున్న సమయంలో చేతులు, కాళ్ళు, చూపు అంతా క్రమ పద్ధతిలో ఉండేలా మెదడు శరీరాన్ని సమన్వయం చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీంతో పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఒంటరితనం, ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆలివ్ రిడ్లేల శ్రీలంక యాత్ర. ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంచార పరిధి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వాటికి ట్రాన్స్మిటర్లు అమర్చి చూశారు. అవి ఒక్క నెలలో ఒడిశా నుంచి శ్రీలంక వరకు వెళ్ళినట్లు తెలుసుకున్నారు. తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు. పార్టీ పదవి నుంచి తొలగించిన డిఎంకే.
ఇటీవల డిఎంకే బహిరంగ సభలో పొమ్మడి మాట్లాడుతూ వేశ్యావృత్తి చేసుకునే మహిళ కథ చెప్పారు. అందులో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో ఆయనను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. బలహీనపడిన అల్పపీడనం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అమెరికాపై 125% సుంకం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని చైనా స్పష్టం చేస్తూ అమెరికా సరుకులపై సుంకాలను ప్రస్తుతం ఉన్న 84% నుంచి 125%కి పెంచుతున్నట్లుగా శుక్రవారం ప్రకటించింది. పసిడి పోరుకు జ్యోతి జోడీ. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో భారత్కు 3వ పతకం ఖాయమైంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ జంట ఫైనల్కు దూసుకువెళ్లింది. అర్జున్ ఓటమి. ఫ్రీస్టైల్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్స్లో ఓటమి పాలైన భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి 5-9 స్థానాల వర్గీకరణ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. ఐపీఎల్లో నేడు గుజరాత్ వర్సెస్ లక్నో మధ్యాహ్నం 3:30 గంటలకు, హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.